సినిమా ఇండస్ట్రీ గురించి నిన్న దిల్ రాజు లేకపోతే ఆయన చిరంజీవి గారు ఆయన ఎస్ఎస్ రాజమౌళి గారు కూర్చుని మాట్లాడతా ముఖ్యంగా చిరంజీవి గారు చెప్తా సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద పెద్ద సినిమా హీరోలు డైరెక్టర్లే కాదు, లైట్ బాయ్ దగ్గర నుంచి చాలా చిన్న చిన్న కార్మికులు కూడా లక్షల మంది దాని మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ కష్టాన్ని అంతా దోచుకోవడం తప్పు అని. అసలు ఒకటి పైరసీ తప్పే, దాంట్లో ఎటువంటి వేరే పరిస్థితి లేదు, అసలు వేరే మాటే లేదు అసలు. కానీ రోజుకు 1000 రూపాయలు, 1500, 1300 తీసుకునే కార్మికులని సింపతి కోసం తీసుకొచ్చి వాళ్ళకి ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టుగా ముందు తీసుకొచ్చి మాట్లాడారే. రోజుకి సరాసరి మీరు పనిచేసి ఒక్కో సినిమాకి 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు పనిచేస్తే మీరు 60, 70 కోట్లు, 80 కోట్లు తీసుకుంటూ ఉంటారు. రోజుకు సరాసరి ₹1,00,00,000 పైన తీసుకుంటూ ఉంటారు. మీ రెమ్యూనరేషన్ పెరగడం వల్ల సినిమా టికెట్ల రేట్లు పెరిగినాయి అని చెప్పి జనం మాట్లాడుతుంటే, సినిమా క్వాలిటీ పెరగడం వల్ల ఖర్చు పెరిగిందంటారు. ఏం క్వాలిటీ? మరి అదే చిన్న చిన్న హీరోల సినిమాలు కూడా అదే కెమెరాలతోటి అదే క్వాలిటీతో తీస్తున్నారు. మరి వాటికి ఎందుకని బడ్జెట్లు 20 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు అయిపోతున్నాయి? మీ సినిమాలకి ఎందుకని 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అవుతుంది? కారణం ఏంటి? అదే సినీ కార్మికులు పనిచేస్తున్నారు, అదే కెమెరాలు వాడుతున్నారు, అదే టెక్నీషియన్స్ వాడుతున్నారు. ఒక్కసారికి ఎందుకు ఇంత వేరియేషను? మలయాళంలో 6 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలు, అదే సినిమా ఇక్కడ తెలుగు రైట్స్ కొనుక్కొని 60 కోట్లు, 70 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది? కేవలం రెమ్యూనరేషన్ వల్ల అని మాత్రం మాట్లాడరు. ఇది దోపిడీ, పబ్లిక్గా ఏమంటారు, అఫీషియల్గా దోచుకోవడం అంటారు దీన్ని. ఈ గతంలో చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల మీద ఒక రివ్యూ చేస్తున్నప్పుడు, సినిమా టికెట్ రేట్ల మీద రివ్యూ చేస్తున్నప్పుడు ఒక ఏమంటారు, ఒక గాంధీ మార్గంలో ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పిచ్చుక లాంటిది, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం లాంటిది. ఇది ఏమంటారు, రాష్ట్రానికి వచ్చే ఆదాయాల్లో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం ఎంత అని అంటే బిలో 1% అట. ఇప్పుడు వచ్చే లక్షల మంది కార్మికుల మీద ఆధారపడ్డ ఇండస్ట్రీ అది అని చెప్తున్నారు. లక్షల మంది ఆధారపడితే మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత తెలుసో 0.8% అట. అది చిరంజీవి గారి మాటల నుంచి చెప్పింది. అది 0.8%, 1% కూడా లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే, సినిమాలో నటించిన నటులందరూ కూడా మనకు ఆరాధ్య దైవాలు అవుతారు. వాడు మన కులస్తుడైతే దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇక్కడ వచ్చి రాజకీయాల్లో శాసిస్తూ మాట్లాడుతుంటారు. ఏది పడితే అది మాట్లాడుతుంటారు, ఏది పడితే అది చేస్తుంటారు. మనం సమర్థిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ రాష్ట్రానికి చేసే ఆదాయం తక్కువ, చూపించే ప్రభావం ఎక్కువ, చెడు ప్రభావం ఎక్కువ, రాజకీయ ప్రభావం ఎక్కువ, అన్ని రకాలు. ఒక సినిమా ఓటీటీలో వస్తుందంటే జాగ్రత్తగా చూసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంట్లో అందరూ కూర్చొని ఉంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఆ సినిమాలు వచ్చే పిచ్చి డైలాగులు అలాగా ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలో కూడా అర్థం కాదు. నేను ఒక సినిమా పెడితే తల్లిదండ్రులు తెలియకుండా సరోగసి ద్వారా ఎవరికో పిల్లలు కనడానికి పోతుంది ఒక అమ్మాయి. ఇది ఇంట్లో కూర్చొని పిల్లలకు చూపించడం నాకు భయం వేసింది అసలు. అలాంటి సినీ ఇండస్ట్రీ మీద ఏదో అయిపోతుందని చెప్పి సింపతి. అసలు ఇంకొకటి, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, నిన్ను వెళ్ళి చూడమనలేదు కదా అంటాడు నాలాంటి సామాన్యుడు ఒకటి పక్కన ఉండి. మరి నా ఇష్టం నేను కొనుక్కొని తాగుతాను డ్రగ్గులు, అయితే నా ఇష్టం నేను కొనుక్కొని తాగుతాను సిగరెట్లైనా ఏదైనా చెప్పాను అని అంటే ప్రభుత్వం ఎందుకని అలౌ చేయదు? నా ఇష్టం వచ్చినట్టు 10ంటికే వైన్ షాపులు తిరుగుతారు, ఎందుకు 6ంటికే తెరవచ్చు కదా ఇడ్లీ షాపు తెలిసినట్టు? ప్రభుత్వం ఎందుకు దాన్ని పట్టించుకోండి? నా ఇష్టం కదా, నా డబ్బులతో కదా నేను కొనుక్కొని తాగేది. నీకెందుకు నియంత్రణ? ఎంఆర్పి రేట్ అనేది ఏ కంపెనీ వాడు ఎట్లా పడితే అట్లా డిసైడ్ చేసుకోవడానికి ఉండదు. ప్రభుత్వం ఖచ్చితంగా వాటన్నిటి మీద ఒక అనాలిసిస్ చేసి వాళ్ళకి ఎలా ఇస్తుంది. ప్రతి ఎంఆర్పి రేటు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ప్రోడక్ట్ బయటకు వస్తుంది. నా ప్రోడక్ట్ కొనేవాడు ఉంటే నీకేందని ప్రభుత్వాన్ని అడగొచ్చా? బుర్రల చదువులు వచ్చాక మరీ బుర్రలు అసలు పూర్తిగా పోయినాయి అనిపించింది నాకు.